హాయ్ అండి అందరికీ. మామిడికాయలు చూడండి, ఇవి చెట్టువి ఎండకి రాలి పడిపోతున్నాయండి. ఇలా డ్యామేజ్ కూడా అయిపోతున్నాయండి. ముంత మామిడికాయలండి, చెట్టువి రాలి కింద పడిపోతున్నాయండి. ఎండకి డ్యామేజ్ అయిపోయి కొన్ని ముగ్గిపోయి రాలి పడిపోతున్నాయండి. మా అమ్మగారు ఇప్పుడే పొలం నుంచి ఏరుకొచ్చారండి. చూడండి, చాలా స్వీట్గా అయితే ఉందండి. ఇది చాలా తీయగా ఉందండి. హాయ్ అండి అందరికీ. చామంతి మొక్కలు చూడండి, ఇవి కొమ్మల ద్వారా పెంచానండి. కొమ్మలు నాటితే ఇవన్నీ వచ్చినాయండి. చాలా వచ్చాయండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. చూడండి, ఇవి రెడ్ కలర్ చామంతి అండి. సీజన్ అయిపోయింది కదండి, ఇంకా పూయట్లేదండి. ఈ అరటి చెట్టు చూడండి, ఇది కర్పూరకాయలండి. చిన్నదండి, ఇంకా చిన్నదండి. ఇది ద్రాక్ష పోదండి. బకెట్లో పెట్టాను నేను. చాలా కటింగ్స్ చేశానండి. 2 టైమ్స్ కాసిందండి. బ్లాక్ ద్రాక్ష అండి. ఇది గుత్తులుగా కాస్తుందండి. కటింగ్ చేసేసానండి నేను. ఇది కటింగ్స్ ద్వారా కూడా నాటుకోవచ్చండి. కటింగ్స్తో చాలా చోట్ల నాటానండి నేను. ఇదిగోండి, చామంతి కొమ్మలో చాలా నాటాను, చాలా చోట్ల అన్నాను కదా. ఇదండి, ఇది కూడా చాలా బుస్సీగా ఉండేదండి. విరిచేసాను నేను. కొమ్మలు ఇంకో చోట నాటాను, ఇందులో విరిసేసి. ఇందులోనే కాకర పాదులు విత్తనాలు పడి మొలిసినాయండి. 2 పాదులు. ఇంకా కాయలు రావట్లేదండి. ఇదిగోండి, చామంతి కొమ్మలు విరిసేసాను అన్నాను కదా. ఇవి 3 రోజులు అవుతుందండి. నేలలో ఇలాగా గుచ్చుకున్నాను కొమ్మలు విరిచేసి. అగ్గండి, ఇవేనండి. ఇవి చూడండి, చంద్రకాంత పువ్వులు. చంద్రకాంత పువ్వుల్లో ఇవి వైట్ అండి. ఇందులోనే ఎల్లో కలర్, పింక్ కలర్ ఉంటాయండి. ఇవి పొద్దున్న 6ంటికి, సాయంత్రం 6 ఆ టయానికి పూస్తాయండి. ఇప్పుడు టైము 5 అవ్వస్తుందండి. అందుకే ఇప్పుడిప్పుడే ఇప్పుతున్నాయి మొగ్గలు. చూడండి, చెట్టు అంతా బాగుంటుంది. ఫ్లవర్స్ వస్తేనే చాలా బాగుంటుందండి. ఎంత బాగున్నాయో చూడండి. చాలా బుషీగా తయారవుతుందండి మొక్క. విత్తనాల ద్వారా వస్తుందండి. ఇది విత్తనాలు తీసుకొచ్చి వేసానండి. ఈ పచ్చిమిరపకాయ మొక్కలండి. మొన్నే పెట్టాను కొత్త మొక్కలు. పాత మొక్కలు ఇంకా కాయట్లేదని తీసేసానండి. పూత వేస్తున్నాయండి ఇప్పుడిప్పుడేని. ఇది చూడండి, చెట్టు చిక్కుడు మొక్కలండి. చాలా ఉన్నాయండి. విత్తనాలతో పెట్టాను. చిన్నగా ఉన్నప్పుడే గుత్తుల కింద పూత వేస్తాయండి. వీటికి ముందు పురుగు పట్టకుండా చూసుకోవాలండి. చూడండి, పూత ఎలా ఉందో. చెట్టు కనుపు నిండా కాయలే ఉంటాయండి. కనుపుకిని. ఇదో చామంతి కొమ్మండి, ఇక్కడ నాటుకున్నాను. ఇదిగోండి, చెట్టు చిక్కుడు మొక్క. నేలలో ఉండగానే కాసేస్తాయండి. పెద్దగా పెరగవు, బుస్సీగా అవుతాయండి. కట్ చేసి కొలిది చుక్కుడుకాయలు వస్తాయండి. చుక్కుడుకాయలు కాసి అయిపోయిన వెంటనే కొమ్మ ఇలా ఉంటుందండి. తీసేసుకోవాలండి. ఇక్కడ తీసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయండి. కొత్త చిగుర్లు వచ్చి కాస్తాయండి. ఇది పాత పచ్చిమిరపకాయ మొక్క అండి. చిన్న వెరైటీ, చాలా గుత్తులుగా కాస్తుంది. ఇది ఇంకా అయిపోయిందండి. 3 సంవత్సరాల నుంచి ఉంటుంది చిన్న మొక్క. మొన్న మొత్తం కట్ చేసేసాను. మళ్ళీ ఇలా చిగుర్లు వేసుకుంటా వచ్చింది. ఇంకోండి, చామంతి కొమ్మలు విరిసి నాటుకున్నాను అన్నాను కదా. ఇదో కొమ్మ 3 రోజులు అవుతుందండి నాటుకుంటుంది. ఇదిగోండి, ఇవి కూడా కొమ్మలతో నాటినవే. ఇందులో కూడా విరిచేసాను, బొస్సీగా ఉండేవి. ఇది కాకరపోదండి, పడి మొలిసింది. చూడండి, ఇప్పుడు ఫ్లవర్స్ బాగా విచ్చుకున్నాయండి.
ఎంత బాగా విచ్చుకున్నాయో చూడండి చెట్టు నిండానే. అచ్చం జాజి పువ్వుల్లా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో చూసారా చెట్టు మొత్తం. ఇవి మా కనకాంబరం మొక్కలండి. నాటు కనకాంబరం మొక్కలండి. చాలా మొక్కలు వేసానండి చూడండి. ఇవన్నీ కూడా పువ్వులు కొన్ని కోసానండి, అందుకే తక్కువ ఉన్నాయి. చూడండి ఎంత గుత్తు గుత్తులుగా పూసాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. కొన్ని కోసాను, అయినా కూడా ఇవన్నీ కోస్తే ఇక్కడే కాదు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. చాలా మొక్కలే పెట్టాను నేను. 5-6 మూరలు అవుతున్నాయండి. ఇది మల్లెంటండి, చిన్న మల్లెపూలు. చాలా సెంట్ స్మెల్ చాలా బాగుంటుందండి. మొన్ననే కట్ చేశాను, 4 రోజులు అవుతుంది. మళ్ళీ చిగురు పట్టుకొస్తుంది. ఆకులు దూసేసి కట్ చేశానండి. తవ్వాను. దీనికి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవి వేస్తూ ఉంటాను. పిడకలు ఆవు పేడ ఉంటుంది కదండి, అవి పిడకలు చేసి వేస్తూ ఉంటాను మొక్కలకి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు పోస్తూ ఉంటానండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి, కొమ్మతో పెట్టాను నేను. ఇది సుత కట్ చేశానండి. కట్ చేస్తే ఇలా చిగుర్లు అనేది కట్ చేస్తే బాగా వస్తుంది. ఇంకా ఇది కొమ్మ ద్వారా నాటుకున్నాను. ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఆనపపోదండి, గింజ పెట్టాను వచ్చింది. ఇంకోండి కనకాంబరం మొక్కలు ఇవి జామ మొక్కలండి. విత్తనాలు పెట్టాను, వచ్చాయి. ఈ మామిడి మొక్కలండి. నాకు నచ్చిన కాయ ఇలా తిని నాటితే వచ్చిందండి. ఇదో మొక్క. సుతలు కట్ చేసేస్తూ ఉంటున్నానండి. ఇలా చిన్నప్పటి నుంచే సుతలు కట్ చేసేస్తూ ఉంటే మొక్క బుసీగా పెరుగుతుందండి. ఇంకోండి చామంతి కొమ్మలు చాలా నాటాను అన్నాను కదా, అందులో ఇదోటండి. ఇది చిన్న టబ్లో నాటుకున్నానండి. ఇది చాలా బుసీగా ఉండేది. ఇదంతా కూడా విరిచేసాను నేను. ఇది థెర్మాకోల్ బాక్స్ అండి. బాబుకి అరకు చేసాలు పెట్టుకోవడానికి తెచ్చారు అప్పుడు. ఇది యూజ్ అవ్వట్లేదని ఇలా చామంతి కొమ్మలు నాటాను. ఇందులో కూడా చాలా పువ్వులు వచ్చినాయండి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, అందుకే పుయ్యట్లేదండి. ఇది కూడా చాలా బుషీగా ఉండేది. విరిచేసాను కొమ్మలు, విరిచేసి అక్కడక్కడ నాటేశాను. దీనికి కూడా నేను బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయల చెత్త, పప్పు కడిగిన నీళ్ళు వేస్తానండి. ఇదేనండి దానిమ్మ మొక్క. చూడండి మొన్నే కట్ చేసేసాను నేను. చాలా బుస్సీగా పెరుగుతుందని చిగురులు వేసుకొస్తుంది. ఇది ఎప్పుడు కాస్తుందో నాకైతే తెలియదండి. చూడండి ములగ మొక్క 10 విత్తనాలు పెట్టానండి. ముదిరిపోయిన ములక్కాయల నుంచి విత్తనాలు తీసి 10 విత్తనాల దాకా నాటానండి. నాటితే 10 వచ్చినాయి. నేను ఏం చేశానంటే ఇంత మొక్కలు అయిన వరకు ఉండి తీసి వేరే చోట నాటేసరికి చనిపోయినాయండి. 2 మిగిలినవి. ఇది కూడా వేర్లతో రాలేదు, తవ్వుతేని వేర్లు కట్ అయిపోయినాయి. సరే బతికితే బతుకుతుంది, లేత లేదు అన్నట్టుగా నాటేశాను. చిగుర్లు ఇలా వచ్చిందండి. ఇదో చిన్న మొక్క అండి. ఇది నీలగోరింట మొక్క అండి. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడే వచ్చేసినాయి. ఒక మొక్క ఉంటే బోల్డ్ మొక్కలు అవుతాయండి. పింక్ కలర్ అండి. ఇది మందార కొమ్మ నాటానండి. ఈ వెరైటీ పింక్ కలర్ వెరైటీ అండి, రెక్క మందారం. నాకు నచ్చి ఇక్కడ నాటుకున్నానండి. మిరప మొక్కలు కొత్తవి అండి, మొన్ననే పెట్టాను. ఇది మందార కొమ్మేనండి. ఇది చాలా పెద్ద మొక్క అండి, గోవర్ధన మొక్క. ఒక పువ్వు ఉన్న స్మెల్ బాగా వస్తుందండి.
చాలా బాగా ఉంటుందండి. వీటి స్మెల్ వైట్ కలర్లో పూస్తాయి పువ్వులు. మొన్ననే నరికేసామండి, బాగా పెద్దదైపోయిందని. పువ్వులు పూయట్లేదని నరికేసాము. ఇప్పుడు మళ్ళీ చిగురట్టుకు వస్తుంది చూడండి. ఇంకోండి చిగురట్టుకు వస్తుందండి. ఇది నందివర్ధన్ అండి. నందివర్ధన్ పూలు వైట్గా ఉంటాయి, తెల్ల పువ్వులు. చూడండి, ఎక్కడ పడితే అక్కడే నేను కనకాంబరం మొక్కలు నాటుకున్నాను. ఇది మనీ ప్లాంట్ కాదో నాకైతే తెలియదు, కానీ మనీ ప్లాంట్ లాగా అనిపించింది, అందుకే నేను నాటుకున్నాను. ఇది కూడా కొమ్మ నేల మీద పడితే చాలు వేర్లు వచ్చేస్తున్నాయి. చిన్న టబ్లో నాటుకున్నానండి నేను. ఇదిగోండి చూడండి, ఇందులోనే కలబంద కూడా ఉంది. ఇదిగోండి ఇలా చాలా పెద్దదయిందండి. నీళ్ళు కూడా పోయట్లేదు, నేను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పోస్తున్నాను. ఈ టబ్బు మొన్నటి వరకు ఇక్కడ ఉండేదండి. దాని కొమ్మలు పడి ఎలా పాకాయో చూడండి. ఇదంతా కూడాను. ఇదిగోండి కాస్మోస్ ఫ్లవర్స్ అండి. ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. తిక్కి ఎల్లో అన్నమాట. ఇది కూడా చాలా బుస్సీగా తయారవుతుంది. పెద్దగా చెట్టు బోల్డ్ అని పువ్వులు పోస్తాయి అన్నమాట. ఇవేం మొక్కలో నాకు తెలియదండి, ఇలా వచ్చేసినాయి. ఏంటో చూద్దామని ఉంచాను. ఇదిగోండి, ఇందులోనే ఇది వరకు 2 టమాటా మొక్కలు ఉండేవి. చాలా బాగా కాసినాయండి. అయ్యే కాయలు కుళ్ళిపోయి విత్తనాలు ఇలా పడి ఇందులో మొక్క వచ్చిందండి. ఇది కూడా ఏం మొక్కో నాకు తెలియదండి, చూద్దామని ఉంచాను దీన్ని. ఇది చంద్రకాంత్ పువ్వు మొక్కలండి. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఇలా మొక్కలు వచ్చేసినాయి. సర్లే, అందంగా ఉన్నాయి కదా పువ్వులని ఉంచాను. ఇందులోనే గుమ్మడి విత్తనాలు కూడా వచ్చేసినాయండి, బూడిద గుమ్మడి విత్తనాలు. సీతాఫలం అండి, గింజ పడి వచ్చింది ఈ మొక్క. ఇది దానిమ్మ మొక్క అండి. అక్కడ ఒకటి చూపించాను కదండి పెద్దది, ఇది చిన్నది. ఇది కట్ చేసేసానండి మొక్క. దీన్ని కూడా ఎక్కడ పడితే అక్కడే దానిమ్మ మొక్కలు వేసానండి. ఇవి కూడా గింజలతోనే వేసానండి నేను. ఇది ప్రూనింగ్ చేసేసానండి మొత్తం. డీప్ ప్రూనింగ్ చేస్తే ఇలాగా చిగురు వస్తుందండి. ఇవిగోండి కాస్మో ఫ్లవర్స్ ఎక్కడ పడితే అక్కడే వచ్చేసినాయి. చల్లేసాను మొత్తం, అందంగా ఉంటాయి పువ్వులు అని. పువ్వులు ఉంటే అందంగా ఉంటుంది కదండి మొత్తం, అందుకని కనకాంబరం మొక్కలండి. చంద్రకాంత్ మొక్క అండి, ఎక్కడ పడితే అక్కడ చల్లాను అన్నాను కదా. ఇవి చిన్న మొక్కలండి, వీటితో పాటే పెట్టాను కానీ ఇవి ఇంకా ఏంటో పెరగలేదు, ఫ్లవర్స్ కూడా రావట్లేదు. ఇంకోండి ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ఇదిగోండి ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి ఏంటో. చూడండి, చంద్రకాంత్ పువ్వు విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. ఇదో పచ్చిమిరప మొక్క అండి, దీన్ని కూడా కట్ చేసేసాను. చాలా పెద్దగా ఉండేది, పొడవు కాయలండి. చాలా కాయలే ఇచ్చిందండి. ఇది కొనక్కర లేకుండా చాలా కాయలు ఇచ్చిందండి మొక్క. మళ్ళీ కట్ చేసేసాను, ఇగుర్లు వేసుకుంటా వచ్చింది. కరివేపాకు మొక్కలండి, మాకు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి బోల్డు. చూడండి, ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు. పిట్టలు తింటాయి కదండి విత్తనాలు, ఎక్కడ పడితే అక్కడే రెట్టలు వేసేస్తాయి కదండి. కరివేపాకు మొక్కలు బోల్డ్ వచ్చేసినాయి. అందుకని చేమంతి కొమ్మలు విరిసి నాటాను అన్నాను కదండి. ఇదిగోండి బుట్ట, ఇది పనికిరాదని చెప్పేసి ఇందులో నాటుకున్నాను అనమాట. కొమ్మ, చిన్న కొమ్మ పెట్టాను, ఇంత వచ్చిందండి. చేమంతి బోల్డ్ పువ్వులు పూసిందండి. మళ్ళీ ప్రూనింగ్ చేసేసాను, ఇగుర్లు వేసుకొస్తుంది. ఇలాగ గిల్లు వేసుకుంటూ ఉంటే, కట్ చేసేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇగుర్లు ఇక్కడ ఇలా రెండు అలాగా బుస్సీగా తయారవుతుందండి. చూసారా కనకాంబరాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇంకో చోట కూడా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి కాస్మో ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నాను కదా, ఎక్కడ పడితే అక్కడే వచ్చేసినాయండి. బుస్సీగా తయారవుతుంది మొక్క, ఇగుర్లు తుంచేసుకోవాలండి. ఇదిగోండి కాస్మో ఫ్లవర్స్లో ఇదో మొక్క అండి.
చెప్పాను కదండి ఎక్కడ పడితే అక్కడే చల్లేసానని. ఇదిగోండి ఇదో కలరు, చంద్రకాంత్ పువ్వుల్లో పింక్ కలర్ ఒకటి అన్నాను కదా, ఇదో కలరు. ఎల్లో కలర్ నా దగ్గర లేదండి, ఈ 2 కలర్సే ఉన్నాయి. ఇదిగోండి ఇవి జాజి పువ్వు కొమ్మలండి, జాజి పువ్వులు కొమ్మలండి, కొమ్మలు నాటాను. సన్న జాజులు అంటారు కదా, అవేనండి ఇవి. వారం రోజులకే వేర్లు పట్టేసినాయండి, ఇగురులు వేసుకొస్తున్నాయి. నేను కట్ చేస్తున్నాను బాగా పెరుగుతాయని. కలబందలో ముంచి నాటానండి, కొమ్మలు బాగా అంటుకున్నాయండి. ఇది చూడండి నల్లేరు కాడ అంటారు కదా, అదండి ఇది. పచ్చడి చేసుకుంటే ఎముకలకి కట్ట బలాలను ఇస్తుందంటండి. ఇది కూడా మొన్న కట్ చేసేసానండి పచ్చడి చేయడానికి. మళ్ళీ ఇగోండి ఆకులు ఇలా ఉంటాయండి, నల్లేరు కాడ ఆకులు. అచ్చం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలాగా ఉంటుంది కానీ సన్నగా ఉంటుందండి దాని మీద. ఇది ఇలా కనిపిరిసేసి నేలలో గుచ్చేసిన మొక్కలు వచ్చేస్తాయండి. ఇప్పుడు పెరుగుతుందండి. ఇది దోసపోదండి, నాటాను కానీ పెద్ద గ్రోత్ లేదు, ఏదో పాకేస్తుంది. ఆకులు కూడా పెద్ద అవ్వలేదండి. చూడండి ఎంత బాగున్నాయో చంద్రకాంత్ పువ్వులు, పింక్ కలర్. ఈ లేడీ కనకాంబరాలండి, మా సైడ్ లేడీ కనకాంబరాలు అంటాము. ఈ కొమ్మలు కూడా బతికేస్తాయండి. ఒక్క మొక్కన్న పెద్ద బుషీగా అయిపోతాయి, ఏదో 100 మొక్కలు ఉన్నట్టు. బోల్డ్ పువ్వులు పూసేస్తాయండి ఇవి, కానీ నిలవ ఉండవు, ఓడిపోతాయి. నాటు కనకాంబరాలు అయితే నిలవ ఉంటాయండి, ఇవి నిలవ ఉండవండి, ఓడిపోతాయి. ఇలాగ అయిపోయి తుంచేసుకుంటే మళ్ళీ కొత్తవి వస్తాయి అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇలాంటి మొక్కలే చాలా ఉండేవి, వేరే చోట నాటాను నేను. కూరగుమ్మడి పాదులండి, విత్తనాలు పెట్టుకున్నాను మొన్న నేను. చాలా వచ్చినాయండి పాదులు, వేరే చోట తీసి నాటాను నేను. చూడండి నిచ్చిమల్లి చెట్టు, పువ్వులు వాడిపోయినాయండి. నిత్యము పూస్తూనే ఉంటాయండి ప్రతిరోజు కూడానే, అందుకే నిచ్చిమల్లి పువ్వులు అంటారంట వీటిని. ఇది రెడ్ కలర్ అండి, చిన్న చిన్న పువ్వులు పూస్తాయి, కనకాంబరాల్లో ఉంటాయి అచ్చం. ఇవి దేవుడికి పెట్టుకుంటే చాలా మంచిది అంటండి. చూడండి ఇవి కూడా విత్తనాలు ఉంటాయండి, విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ గాలికి ఎగిరి మొలుస్తూ ఉంటాయి. చూడండి ఆకులు అచ్చం మల్బరీ ఆకుల్లా ఉంటాయన్నమాట. చూడండి ఇవి విష్ణు చక్రం పువ్వులు మొక్క, పువ్వులు లేవు, ఇవి ముద్దగా ఉంటాయి పువ్వులు. విష్ణు చక్రం పువ్వులు ఇవి వైట్ కలరు. ఇది పచ్చిమిరప మొక్క అండి, కొత్తది, అక్కడక్కడ పెట్టుకున్నాను అన్నమాట పచ్చిమిరపకాయ మొక్క. చూడండి ఇవేమో చామదుంపలు, ఇవి చామదుంప ఆకులతో పకోడీలు చేసుకోవచ్చు, పొట్లాలు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చండి. దుంపలేమోను కూర చేసుకోవచ్చు. ఇదిగోండి దుంపలు, ఇవేమో పెండలం దుంపలండి, పెండలం పోదు ఇది. ఇదంతా కూడాను పెండలం పోదు అన్నమాట. ఎలా పాకిందో చూసారా, తమలపాకుల్లా ఉంటాయండి ఆకులు. వీటి ఆకులు చూసారా ఎలా ఉన్నాయో, తమలపాకుల్లా ఉన్నాయి అచ్చం. పెండలం పోద అంటారు వీటిని. దుంప ఊరుతుందండి, ఇదిగోండి పెండలం దుంప చూసారా ఎలా ఊరిందో. సారీ సేమదుంప అండి, సేమదుంప. ఇదిగోండి ఇది కూడా మొదలన ఊరుతుంది అన్నమాట, పెండలం దుంప. ఈ మొదలన ఇదిగోండి మీకు చూపిస్తాను ఎప్పుడైనాని ఊరినప్పుడు. ఈ సేమదుంపలు కూడాను ఒక్క దుంప పెడితే మొత్తం అల్లేసుకుంటుంది అన్నమాట, మొత్తం ఊరిపోతాయండి. బోల్డ్ దుంపలు ఊరుతాయండి ఈ సేమదుంపలు.
టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే జిగురు జిగురుగా ఉంటాయన్నమాట కొంచెం. ఇదిగోండి వేరుశనగ గుళ్ళు నాటుకున్నాను నేను. తంపడకాయలు వస్తాయి కదా అందుకని. ఇదిగోండి వేరుశనగ మొక్క ఇది. కింద ఊరుతాయండి వేరుశనగ గుళ్ళు అనేవి. మొదలనే భూమిలో ఊరుతాయండి. ఈ బిళ్ళగన్నేరు పువ్వులండి. నాకు వైట్ కలరు పింక్ కలరే తెలుసండి. ఇంకా కలర్స్ ఉంటాయేమో చూడండి. ఇదిగోండి ఇది వైలెట్ అండ్ పింక్ కలర్ అనమాట. వైట్ కూడా ఉంది ఇందులోను. చూడండి చిన్న మొక్క ఎంత బాగా పూసిందో కదా. ఇది కూడా బుస్సీగా తయారవుతుంది. బోల్డ్ పువ్వులు వస్తాయండి. చాలా అందంగా ఉంటాయి ఒద్దే మొక్కలు ఉంటే. ఏదో పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఆనపొదలండి మొన్నే పెట్టాను విత్తనాలు. అక్కడ పాదు చూపించాను కదా, ఇదొకటండి. పాకుతున్నాయి ఇప్పుడేను. ఇదేమోని బిళ్ళగన్నేరులో ఇందాక ముద్ద చూపించాను కదా, అది ఫ్లవర్ లేదు. ఇగోండి రేఖ పువ్వులు. చూడండి ఎంత బాగున్నాయో. దేవుడి దగ్గర వాటర్లో పెట్టుకుంటే ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. విష్ణు చక్రం పువ్వులు. ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో వైట్ కలర్ ఫ్లవర్స్. ఇది గుమ్మడి పాదు అనుకుంటాను, పడి మొలిసింది. ఈ అరటి చెట్టు చూడండి ఇంత ఉండగానే గెలేస్తుందంట ఇది. మరి ఇది ఏం వెరైటీయో నాకైతే తెలీదు. ఆకులు అనేవి కట్ చేయకూడదంటండి. నాకు తెలియక కట్ చేసేసానండి. పిలకలు కూడా వచ్చినాయండి అరటి పిలకలు పక్కన. చూడండి ఇది ఇంకా గెల అన్నది రాలేదండి. ఇది ఏం వెరైటీయో నాకు తెలియదండి. చూడండి కనకాంబరం మొక్కలు చాలానే పెట్టాను అన్నాను కదా, అక్కడక్కడని ఇవేనండి. చూడండి ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలండి. తులసి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు రాలి ఇలా వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి వంగ నారు పోసుకున్నాను నేను. విత్తనాలు పోసుకున్నాను ఇలాగా. ఇదిగోండి వంగ నారు విత్తనాలు పోసుకున్నాను. ఇలా పెద్దగా అయిన మొక్కలన్నీ వేరే చోట ఇలా నాటుకున్నానండి వేరే చోట. మళ్ళీ కొంచెం ఇలా పెరిగిన తర్వాత డైరెక్ట్గా నాటుతామని, త్వరగా పెరుగుతాయని ఇలా నాటుకున్నానండి. దీనికి ఏదో తెగులు వచ్చేస్తున్నాయి ఈ మొక్కలకి. వేరే చోట నాటుకుంటున్నానండి ఇంత మొక్కలు అయ్యాక. చూడండి వేరుశనగ గింజలు పెట్టాను అన్నాను కదా, అక్కడ కొన్ని పెట్టాను. ఇది వేరే చోట ఇంకొన్ని పెట్టానండి. ఇంకోండి పచ్చిమిరపకాయ సీడ్స్ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయ విత్తనాలు ఇవి సేమ్ పచ్చిమిరపకాయలు చిన్న వెరైటీ అండి. చిన్న వెరైటీలు. టమాటా విత్తనం పడి మొలిసింది ఈ మొక్క. ఇప్పుడు కొన్ని టమాటా మొక్కలు పెట్టుకున్నానండి. ఇవి కొత్తవండి. ఇది మామిడి మొక్క అండి. టెంక తినేసి నాటానండి. మరి ఇది ఏం వెరైటీయో తెలియదు నాకు. మామిడికాయలే వెరైటీలు నాకు తెలియదండి. ఇంత పెద్ద మొక్క అయింది. చానాళ్ళు అవుతుందండి ఇది టెంక తిని నాటి. ఇంత పెద్ద మొక్క అయిందండి. ఇంకా కాయలు రావట్లేదండి. మళ్ళీ సంవత్సరం వస్తుందేమో. దీనికే శంఖం పువ్వుల చెట్లు. దీని మొదలు విత్తనాలు పెట్టాను అనమాట. చాలా విత్తనాలు పెట్టేశాను. దీన్ని అంటుకుని పాకుతున్నాయి. బ్లూ కలర్ శంఖం పువ్వు మొక్కలండి. ఇది బ్లూ కలర్ శంఖం పువ్వుల్లో ముద్దండి ఇది. చూడండి పాదులా ఉంటుంది అన్నమాట. ఇలాగా వీటికి విత్తనాలు వస్తాయండి. కాకరపాదు కూడా ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి మొలిసేసినాయండి. ఇది పాత టమాటా మొక్క అండి. ఇంకా అయిపోయింది. ఇంకా కాస్తుందో లేదో తెలీదు. చూద్దామని ఉంచేసాను తీయకుండా.
అక్కడక్కడ బెండ మొక్కలు పెట్టుకున్నానండి. చూడండి, మొన్నే పెట్టాను, పెరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో. ఇదిగోండి కనకాంబరం మొక్కలు ఎక్కడ పడితే అక్కడే పెట్టాను అన్నాను కదా. మధ్యలో తోటకూర చల్లాను అనమాట. చిలక తోటకూర, మామూలు తోటకూర కూడా చల్లాను. ద్రాక్ష పాదు కొమ్మలు ఎక్కడ పడితే అక్కడే గుచ్చానని చెప్పాను కదండి. ఇదిగోండి ద్రాక్ష పాదు కొమ్మలు. దీనికి తాడు కట్టాలండి, కట్టలేదు. ఇదిగోండి కనకాంబరం మొక్కలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇది అరటి మొక్క అండి. ఏం వెరైటీయో నాకు తెలీదు. చిన్న మొక్క ఇంకాను. చిన్న సేమ్ పచ్చిమిరపకాయలు అన్నాను కదా, చిన్న చిన్నగా కాస్తాయని చెప్పాను కదా, ఇందాక చూపించాను కదండి. అవే మొక్కలు కొన్ని వేరు చేసి ఇలాగా పెద్దవి అవుతాయని, త్వరగా పెరుగుతాయని ఇలా వేరువేరుగా నాటుకున్నాను. మళ్ళీ ఇవి కొంచెం పెరిగాక వేరే చోట నాటుతాను. చూడండి, ఇవి బెండ మొక్కలండి. విత్తనాలు నాటాను అన్నాను కదా, అక్కడక్కడ నాటుకున్నాను. ఇవి బెండ విత్తనాలు. ఇది చూసారా, ఇది కాశీ తులసి అండి, అది కస్తూరి తులసి అండి. చాలా స్మెల్ చాలా బాగుంటుందండి స్మెల్ ఇది కస్తూరి తులసి. ఇగోండి కనకాంబరం మొక్కలు. కరివేపాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడే వస్తాయని చెప్పాను కదా మాకు. ఇది చిలక తోటకూర అండి. ఈ చిలక తోటకూర కూడా విత్తనాలు ఒక్కసారి పడితే ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి ఈ తోటకూర. ఇదిగోండి కరివేపాకు. చిగుర్లు గిల్లుకుంటే కరివేపాకు కూడా చాలానే వస్తుందండి. ఇదిగోండి కనకాంబరం మొక్కలు. ఇవన్నీ కూడాను మధ్యలో తోటకూర పడి మొలిసిందండి. ఈ బంతి మొక్క 2-3 నెలలు అవుతుందండి పెట్టి. ఎంత చూసినా ఫ్లవర్స్ రావట్లేదండి. అక్కడికే నేను చిగుర్లు కట్ చేశాను కూడాను, అయినా కూడా ఫ్లవర్స్ రావట్లేదు. ఏం చేతనో తెలియట్లేదు. ఇవి అసలే ఫ్లవర్స్ వస్తాయో రేవో తెలియదు. ఇంకొన్ని రోజులు చూసి తీసేస్తాను ఈ మొక్కని, ఫ్లవర్స్ రాకపోతేనే. చూడండి ఎంత పెద్దగా అయిందో ఇదంతా కూడాను. ఇవి లైట్ పింక్ కలర్ మందారం అండి. చెట్టు నిండా బోల్డ్ ఫ్లవర్స్ వస్తాయి ఇవి. ఇది కూడా కొమ్మ ద్వారా నాటుకున్న మొక్కే. మొన్న పెద్దగా ఉందని మొక్క కట్ చేసేసాను. చూడండి చెట్టు నిండా పోస్తాయి ఇవి. చాలా బాగుంటాయి. దేవుడి ఫోటోలకు పెట్టుకోవడానికి బాగున్నాయి కదా. చూడండి ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలేను. టమాటా మొక్కలు చూడండి, విత్తనాలు ఎక్కడ పడితే అక్కడే నాటేసుకున్నాను. ఇలా వచ్చేసాయి. నేను టమాటా కాయలు కోసేటప్పుడే ఒక్కొక్క కాయ పిండేస్తాను, ఇలా వచ్చేస్తాయండి మొక్కలు. చూడండి తోటకూర ఎలా వచ్చిందో. ఎక్కడ పడితే అక్కడ కూరకు అవసరమైనప్పుడు తీసుకుంటాను. చాలాసార్లు వీడియోలో కూడా చూపించానండి. చూడండి కనకాంబరం మొక్కలు రాలిపోతున్నాయండి, కొయ్యాలి ఒకరోజు. ఇది ఒక అరటి మొక్క అండి. ఈ అరటి మొక్క కాయలు కాసి గెల్లేసేటప్పటికి కోసుకోమండి, కోతులు తినేస్తాయి. ఎప్పుడు కూడానే కోతులు ఎక్కువండి ఇక్కడ మాకు. చూడండి ఇది లేడీ కనకాంబరం మొక్కలు. ఎక్కడ పడితే అక్కడే నాటాను. ప్రతి మొక్క కూడాను, ప్రతి వెరైటీ కూడానే పాకుతుంది అన్నమాట. ఇది పాదు వెరైటీ అండి. మల్లెపూలు పాదు వెరైటీ. పాదులాగా పాకుతుంది. రేక పువ్వులు అండి ఇవి. డబుల్ పెటల్స్ వస్తాయి. చాలా బాగుంటుంది స్మెల్. చాలా పువ్వులు పూస్తాయండి. చూడండి టమాటా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వచ్చినాయి. ఇది అరటి చెట్టు అండి. ఇటు సైడ్ ఇంక మొక్కలు ఏం పెట్టలేదండి ఇంకానే. చూడండి చిలక తోటకూర విత్తనాలు ఎలా రాలి మొలిసేసాయో. చూడండి ఎంత బాగుందో కదా. ఆకు ఫ్రెష్గాని
కూర వండుకుంటే కూడా త్వరగా అయిపోతుందండి, మగ్గిపోతుంది కూడా ఆకు. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు తోటకూర కూడా ఉందండి. ఇదో దానిమ్మ మొక్క అండి. దీన్ని కూడా గింజలతోనే నాటాను నేను. మనం కాయలు కొనుక్కుంటాం కదా తినడానికి, అందులో కొన్ని గింజలు తీసి నాటాను, వచ్చిందన్నమాట. దీన్ని కూడా డీప్ ప్రూనింగ్ చేశాను. ఇవి కూడా 3 సంవత్సరాలు అవుతుంది మొక్క. మళ్ళీ ఇలా చిగుర్లు వేసుకొచ్చింది. చూడండి, మొన్న తోటకూర లాగుతుంటే విత్తనాలు ఒక చోటే పడిపోయి, తోటకూర కూరకని తీసుకుంటుంటే ఒక చోటే పడిపోయి ఇలా మొలిచేసినాయి అన్నమాట. చూడండి, బిల్లగన్నేరు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేసినాయండి. ఇదేమో చెట్టు చుక్కుడు మొక్క అనమాట. చాలా చోట్ల పెట్టాను. ఇవి కూడాను చిన్న మొక్క అండి. చాలా కాయలు వచ్చినాయి, ప్రూనింగ్ చేశానండి. ఇదిగోండి చూడండి, బెండ మొక్కలు ఇవన్నీను 3-4 విత్తనాలు వేసేస్తే వచ్చేసినాయండి. ఇంకా తీసి విడివిడిగా నాటాను అనమాట. 3 రోజులు అవుతుంది ఇవి నాటి, అందుకే ఇలా ఉన్నాయి ఇవి. చూడండి, ఇవి చెట్టు చిక్కుడు కోసేసి కాయలు కట్ చేసేసాను మొక్కలో. చూడండి, ఇదిగోండి ఇదో మొక్క. చూడండి, ఇవి బీర విత్తనాలు మొన్నే పెట్టాను. ఇది టమాటా మొక్క అండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టాను. చూడండి, ఇది బీర పాదులు, ఇవి బెండ మొక్కలు. ఈ లైన్ అంతా బీర పాదులు, బెండ మొక్కలు, పాదులు పెట్టానండి. టమాటా మొక్కలు పెట్టానండి. చూడండి, ఇదిగోండి బెండ మొక్కలు. ఈ లైన్ అంతా కూడా ఇలా పెట్టానండి. ఆనపపాదు ఇది. టమాటా మొక్కలు, బెండ మొక్కలు, ఇవి ఆనపపాదులండి. ఇది ఆనపపాదే, ఇవి బెండ మొక్కలు. ఇది దానిమ్మ మొక్క చిన్నది. ఇవి టమాటా మొక్కలు. చూడండి, టమాటా మొక్కలు ఇప్పుడు వేసిన మొక్కలు అన్నమాట. కొత్త మొక్కలు, పూత వస్తుంది ఇప్పుడు. కర్రలు కట్టాను సపోర్టు. ఇవన్నీ కూడాను చిక్కుడు మొక్కలేనండి, చెట్టు చిక్కుడు మొక్కలు. చూడండి, పసుపు మొక్క అండి. అది దుంప కింద ఊరుతుందండి. అల్లం మొక్కలు, అల్లంలా ఉంటుంది అచ్చం. ఇదంతా కూడాను వాము మొక్కలు ఉండేవండి, పీకేసాను నేను, తీసేసాను. చూడండి, ఇదంతా కూడా తీసేసాను నేను, ఎక్కువగా పాకేసిందని. ఇంకా మొక్కలు ఏమన్నా వేసుకుందామని తీసేసాను. ఇది గోరింటాకు అండి, డీప్ ప్రూనింగ్ చేశాను మొన్న నేను. చూడండి, ఇది గోరింటాకు మొక్క. ఇదిగోండి, చూడండి ఎంత అందంగా ఉన్నాయి. చూపించాను కదండి, సరిగ్గా చీకటి పడిపోతుందండి. చాలా మొక్కలు ఉన్నాయండి చూపించాలంటేని. నేను ఇంకా తర్వాత చూపిస్తానండి ఇంకో వీడియోలోను. ఇంక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం మా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అనేది చేయండి నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.